హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మేనకోడలకి మేనమామకి మధ్య సంభాషణ. మామయ్య, అమ్మ లోపల సీరియల్స్ చూస్తున్నారు. బయట నువ్వు ఒక్కడవే కూర్చొని ఏం చేస్తున్నావు? రా మామయ్య, మనం కూడా సీరియల్స్ చూద్దాం. నేను రాను. ఎందుకు రావు? ఆ సీరియల్స్కో దండమే తల్లి. నేను 10వ తరగతి చదివినప్పుడు ఒక సీరియల్స్లో ఆవిడ గర్భవతి. నేను డిగ్రీ పూర్తి చేసినా కూడా ఆవిడ డెలివరీ అవ్వలేదు. అంతలా సాగదీస్తాడమ్మా సీరియల్స్. తల్లి కొడుకులకి మధ్య సంభాషణ. ఏరా, బయటికి వెళ్తున్నాను, ఇల్లు కుక్క జాగ్రత్త. ఎవరైనా ఇంటికి కాపలా కుక్కని పెడతారు, మరి నువ్వో కుక్కకి కాపలాగా నన్ను పెడుతున్నావు. అది కాదురా, ఈ మధ్య దొంగలు ఎక్కువగా ఉన్నారు కదా, కుక్కను తీసుకుపోతారేమో అని నిన్ను కాపలాగా ఉండమన్నాను. చి, నా బ్రతుకు. దొంగకి కాపలాగా కుక్క ఉండాలి కానీ ఆ కుక్కకి కాపలాగా నేను ఉంటున్నాను. నాకు ఏదైనా పర్వాలేదు కానీ కుక్కకి ఏం కాకూడదు. ఏం చేస్తాం, అంతా మన కర్మరా బాబు, కర్మ. భార్యాభర్తలకి పంతులు గారికి మధ్య సంభాషణ. పూజారి గారు, మా పేర్ల మీద అర్చన చేయండి. శీఘ్రమేవ విడాకుల రద్దు ప్రాప్తిరస్తు. మేమింకా విడాకులకు అప్లై చేయలేదే. తీసుకోకూడదు అనే కదా నేను దీవించాను. ఈ మధ్య అందరూ విడాకులు తీసుకుంటున్నారు కదా. ఇదిగోండి కొబ్బరికాయ, అంతా మంచి జరగాలి అని కొట్టండి. అయ్యో, కొబ్బరికాయ కుళ్ళిపోయిందే. ఈ కొబ్బరికాయ కుళ్ళిపోతే చెడు జరుగుతుంది, కొబ్బరికాయలో పువ్వు వస్తే మంచి జరుగుతుంది అనేవి నేను నమ్మని పంతులు గారు. ఎందుకు నమ్మవు నాయనా? ఇలాగే నాకు పెళ్ళి కాలేదు అని, పెళ్ళి జరగాలి అని మొక్కుకొని కొబ్బరికాయ కొడితే పువ్వు వచ్చింది. నీలాంటి పంతులు గారొకరు, బాబు నీకు మంచి అమ్మాయితో పెళ్ళి జరుగుతుంది అన్నారు. కానీ ఇదిగో ఈ సుప్పనాతి నాకు తగులుకుంది. అన్నా తమ్ముడి మధ్య సంభాషణ. అన్నా, పెళ్ళానికి లవర్కి తేడా ఏంటి? పెళ్ళమేమో జ్యువెలరీ షాప్లో దొరికే గోల్డ్ లాంటిది, దాన్ని ఎక్కడికైనా తీసుకుపోయినా ప్రాబ్లం ఉండదు. ఇక లవరేమో నువ్వు తవ్వంగా దొరికిన నిధి లాంటిది. నువ్వు దాన్ని ఎంత సీక్రెట్గా ఉంచితే అంత మంచిది తమ్మి. భార్యాభర్తల మధ్య సంభాషణ. మనసు చూడవమ్మా, కొలువుందో లేదో నీ బొమ్మ. అవునా అండి, ఒక్క నిమిషం ఆగండి. కత్తెందుకు తెచ్చావు అంటే, మీ గుండెల్లో నా బొమ్మ ఉంది అని అన్నారు కదా. కోసి చూస్తా, నా బొమ్మ ఉందా లేక ఇంకెవరైనా బొమ్మ ఉందా అని. అమ్మ బాబోయ్ అని అక్కడి నుండి జంప్ అయిపోతాడు భర్త. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.